హాయ్ గైస్ ఈరోజు డే 16 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి ట్రాపింగ్ రెయిన్ వాటర్. ఇది వచ్చేసి హార్డ్ లెవెల్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. సో గివెన్ ఎన్ నాన్ నెగటివ్ ఇంటీజర్ రిప్రజెంటింగ్ అన్ ఎలివేషన్ మ్యాప్ వేర్ ద విడ్త్ ఆఫ్ ఈచ్ బార్ ఇస్ వన్. ఓకే, కంప్యూట్ హౌ మచ్ వాటర్ ఇట్ క్యాన్ ట్రాప్ ఆఫ్టర్ రైనింగ్. ఓకే, సో ఇది కంప్లీట్లీ విజువల్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తేనే అర్థమైంది క్లియర్గా. సో ఇక్కడ వాడు మనకి వీటిని మనం ఒక పోల్స్ లాగా అనుకోవచ్చు. ఓకే, అవి ఒక పిల్లర్స్ లాగా ఉన్నాయి. సో ఆ పిల్లర్స్ అక్కడ వర్షం పడ్డదనమాట. సో ఆ రెండు పిల్లర్స్ మధ్యలో వాటర్ ఫిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వాడు మనకి హైట్స్ ఆఫ్ ఈచ్ పిల్లర్ ఇచ్చిండనమాట. ఓకే, అండ్ అన్ని పిల్లర్స్ యొక్క విడ్త్ సేమ్ ఉంటుంది అండ్ అది 1 యూనిట్ విడ్త్. ఓకే, వన్ యూనిట్. ఓకే, సో వాడు పిల్లర్స్ యొక్క హైట్స్ ఇచ్చిండు అండ్ ఆ పిల్లర్స్ మధ్యలో మొత్తం మొత్తం ఎంత వాటర్ కెపాసిటీ ఆ పిల్లర్స్ హోల్డ్ చేస్తాయి అన్నది మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇట్లున్నాయి హైట్స్ అండ్ వాటర్ పడ్డ తర్వాత ఇక్కడ 1 యూనిట్ వచ్చింది అండ్ ఇక్కడ 4 యూనిట్స్ అండ్ ఇక్కడ 1 యూనిట్ వాటర్. ఓకే, సో టోటల్గా 6 యూనిట్స్ ఆఫ్ వాటర్ మనకి అక్కడ ఆ పిల్లర్స్ మధ్యలో స్టోర్ అయ్యే కెపాసిటీ క్రియేట్ అయింది. ఓకే, సో ఆ ఓవరాల్ కెపాసిటీ అనేది మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాబ్లం అండ్ కన్స్టెంట్స్ చూద్దాం. సో ఎన్ వచ్చేసి హైట్ డాట్ లెంత్ అండ్ ఎన్ 2 × 10⁴ వరకు వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ స్క్వేర్ అప్రోచ్ వర్కౌట్ అవుతుంది, మనం అంటే యాక్సెప్ట్ అయిపోద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ హైట్ మ్యాక్సిమం హైట్ వచ్చేసి 0 నుంచి 10⁵ వరకు ఎక్కడికన్నా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, వాడు మనకి ఏమి ఇచ్చిండు, మనకి కొన్ని పిల్లర్స్ ఇచ్చిండు. ఆ పిల్లర్స్కి కొంచెం హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక పిల్లర్ ఉంది అండ్ ఇక్కడ ఒక పెద్ద పిల్లర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక చాలా పెద్దది ఒకటి ఉంది. ఓకే, అండ్ ఓకే, ఇట్లా మనకి డిఫరెంట్ పిల్లర్స్ వాటి హైట్స్ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాటర్ పడుతుంది. సో వాటర్ ఎక్కడెక్కడ ఫిల్ అవుతుంది, ఆ గ్యాప్స్లోనే కదా ఫిల్ అయ్యేది. సో ఇక్కడ వాటర్ ఈ పిల్లర్ వరకే వస్తుంది. సో ఓకే, ఇదంతా వాటర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్. ఓకే, ఇదంతా ఇది వాటర్. ఓకే, వాటర్ ఓవర్ఫ్లో కానంత వరకు వాటర్ ఫిల్ అవుతాయి కదా ఎక్కడైనా. ఓకే, సో ఇది మొత్తం వాటర్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టెప్ పెంచిన, లైక్ ఇక్కడైతే కాదు, సో ఇక్కడ వాటర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంత వస్తుంది వాటర్. ఓకే, సో మనం చూడొచ్చు వాటర్ అనేది లైక్ ఆ రెండు పిల్లర్స్ ఉంటాయి. ఆ రెండు పిల్లర్స్ మధ్యలో వాటర్ వస్తుంది అండ్ ఆ రెండు పిల్లర్స్లో ఏది చిన్న పిల్లర్ అయితే ఆ పిల్లర్ వరకే కదా వచ్చేది మనకి వాటర్. సో సింపుల్ లాజిక్ ఇది అబ్జర్వేషన్ తోటే వస్తుంది, దీంట్లో పెద్ద ఆలోచించడానికి ఏం లేదు. సో ఏమైనా రెండు పిల్లర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెండు పిల్లర్స్లో మధ్యలో వాటర్ అనేది ఆ మినిమం హైట్ వరకే కదా వచ్చేది. అది ఆబ్వియస్లీ ఇంకొంచెం పైనకైతే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, సో అట్లా కావద్దు అంటే రెండు పిల్లర్స్ మధ్యలో మనకి వాటర్ కావాలంటే ఆ రెండింటి యొక్క మినిమం హైట్ తీసుకోవాలి. ఓకే, ఓకే, ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇట్లా గ్యాప్స్ వస్తాయి. సో ఈ గ్యాప్స్ అనేది ఈ గ్యాప్స్ యొక్క విడ్త్ ఎట్లా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ 2 యూనిట్స్ గ్యాప్ రావచ్చు, అంటే ఇక్కడ 2 0 హైట్సే రావచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ ఓన్లీ 0 ఒకటే యూనిట్ రావచ్చు. ఓకే, ఓన్లీ 1 యూనిట్ గ్యాపే ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా 1 యూనిట్ ఉండొచ్చు. ఓకే, సో ఇట్లా గ్యాప్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఓకే, సో మనం ఇది సింపుల్గా జస్ట్ ఎవ్రీ గ్యాప్ ఒక సింగిల్ గ్యాప్ ఉంటే. ఓకే, సో అంటే మనకు ఒకవేళ పిల్లర్స్ ఇట్లున్నాయి అనుకోండి. ఓకే, ఇట్లా ఒక పిల్లర్ ఉంది అండ్ ఇది గ్యాప్ వచ్చింది అండ్ మళ్ళీ ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సింగిల్ యూనిట్ గ్యాప్ వచ్చింది
అండ్ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పిల్లర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ పిల్లర్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ గ్యాప్స్‌లో ఓకే. మనకి పిల్లర్స్ ఈ ప్యాటర్న్‌లో ఉన్నాయనుకోండి. ఇదొక్కటి చేస్తే సరిపోద్ది. ఓకే. ఈ రెండిట్లో మినిమమ్ ఏది? ఓకే. వాటర్ ఇక్కడ వరకు ఫిల్ అయితాయి. ఓకే. ఇంత యూనిట్ ఇది యాడ్ చేస్తాం మన ఆన్సర్‌కి. అండ్ నెక్స్ట్ ఈ రెండిటి మినిమమ్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది. ఓకే. సో మనకి గ్యాప్ అనేది ఒకటే 1 యూనిట్ లెంత్ అండ్ అవి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఒక గ్యాప్, ఒక పిల్లర్, ఒక గ్యాప్, ఒక పిల్లర్ ఉంటే మనకి ప్రాబ్లమ్ సింపుల్‌గా ఈ అబ్జర్వేషన్ తోటి సాల్వ్ అయిపోతది. బట్ ఇక్కడ లేదు కదా అట్లా. సో గ్యాప్స్ ఎంతని ఉండొచ్చు. అసలు గ్యాప్సే రాకపోవచ్చు. లేకపోతే ఇట్లా చిన్న పిల్లర్స్ మీదనే వాటర్ అక్యుములేట్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో అది ఏ విధంగానన్నా వాటర్ అక్కడ స్టోర్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో ఇట్లుంటే మాత్రం ప్రాబ్లమ్ సింపుల్‌గా సాల్వ్ అయ్యేది. బట్ అట్లా లేదు ఇక్కడ. ఓకే. సో ఇది వన్ వే ఆఫ్ థింకింగ్. సో మనం ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ వాడాలి. సో ఇక్కడ ఏంటి, మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయగలగాలి? మనం ఒక పిల్లర్ దగ్గరికెళ్తే, ఆ పిల్లర్ పైన ఎంత వాటర్ మనం స్టోర్ చేస్తున్నాం అనే విధంగా మనం ఆలోచించొచ్చు. ఓకే. సో పిల్లర్స్ మధ్యలో కాట్లేదు. పిల్లర్స్ మధ్యలో మనం స్టోర్ చేయడం, ఆలోచించడం వల్ల అది మనకి ఇట్లా ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల అట్లా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. సో అది చాలా పెద్ద ప్రాసెస్ అయితది. అట్లాంటి అప్రోచ్ ఒకవేళ ఉన్నా చాలా కన్‌ఫ్యూజింగ్ అయి ఉంటది. ఓకే. సో అదంత ఈజీ కాదు ఆలోచించడం. సో ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిద్దాం. ఈసారి ఏం చేద్దామంటే పిల్లర్స్ మధ్యలో కాకుండా పిల్లర్స్ పైన ఎంత వాటర్ స్టోర్ అయ్యి ఉంటదో అది ఆలోచిద్దాం. ఓకే. సో ఇక్కడికొద్దాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పిల్లర్ పైన ఎంత వాటర్ స్టోర్ అయింది? ఈ పిల్లర్ పైన 0. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. బట్ దాని హైట్ 0 ఉంది. ఓకే. బేసికల్లీ. ఓకే. సో ఇక్కడ 1 యూనిట్ ఉంది. ఓకే. సో ఓకే. ఈ పిల్లర్ పైన 1 యూనిట్ అండ్ ఈ పిల్లర్ పైన మళ్ళీ 1 యూనిట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఒక 1 యూనిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పిల్లర్ మీద 3 యూనిట్స్ ఆఫ్ వాటర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పిల్లర్ మీద మళ్ళీ ఒక 3 ఉంది. ఇక్కడ మళ్ళీ 1 ఉంది. ఓకే. సో అట్లా మళ్ళీ ఇక్కడ ఒక 2 ఉంది. ఇక్కడ ఒక 3 ఉంది. ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 2. ఓకే. సో ఈ 1స్, 2స్ ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ మనకు ఓవరాల్ ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. సో సేమ్ ప్రాబ్లమే. బట్ మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నాం. పిల్లర్స్ మధ్యలో కాకుండా పిల్లర్స్ పైన ఎంత వాటర్ స్టోర్ అయ్యి ఉందో ఆ విధంగా ఆలోచిద్దాం. ఓకే. సో ఇప్పుడు ఒక పిల్లర్ పైన ఎంత వాటర్ స్టోర్ అయితదో ఇప్పుడు ఆలోచిద్దాం. మనం 2 పిల్లర్స్ మధ్యలో ఎంత వాటర్ స్టోర్ అయితుందో అన్నది మనం ఇట్లా 2 పిల్లర్స్ పక్క పక్కన పెడితే దానిలో మినిమమ్ హైట్ మధ్యలో స్టోర్ అయితదని అనుకున్నాం కదా! ఓకే. సో ఇప్పుడు మన పిల్లర్ ఇక్కడుంది. అండ్ దీనికి పక్కన ఒక చిన్న పిల్లర్ ఉంది. అండ్ దీని రైట్ సైడ్ ఇంకో పెద్ద పిల్లర్ ఉందనుకోండి. సో ఇక్కడ ఇది పిల్లర్ ఉంది. ఓకే. సో ఇది సింపుల్ గ్యాప్ కాదు. అండ్ ఈ కేస్‌లో కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఏదుంది అండ్ దీని రైట్ సైడ్ ఏదుంది దానికి రెండిటికి మినిమమ్ ఇంత వాటర్ ఆ పిల్లర్ మధ్యలో ఉన్న పిల్లర్ పైన స్టోర్ అయితది. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఒక 2, 3 పిల్లర్స్ ఎక్కువ యాడ్ చేసి చూద్దాం ఏం జరుగుతదో. ఒక చిన్న పిల్లర్ ఓకే. ఇక్కడ ఒక పెద్దది పెడదాం. అండ్ ఓకే. ఇక్కడ ఇంత పెడదాం. అండ్ ఇక్కడ ఇంత పెడదాం. ఓకే. సో ఇక్కడ ఇంకో 2 చిన్న పిల్లర్స్ పెడదాం. ఓకే. సో ఇప్పుడు ఈ అన్ని పిల్లర్స్‌కి మనం ఇప్పుడు ఆలోచిద్దాం వాటర్ ఎట్లా ఫిల్ అయితదో. ఇక్కడ వాటర్ ఎట్లా ఫిల్ అయితది? ఎవ్రీ టైమ్ వీటిలోనే కదా ఫిల్ అయ్యేది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉన్న పిల్లర్ ఇదుందా? ఈ చిన్న పిల్లర్. ఈ చిన్న పిల్లర్ ఉన్నా లేకపోయినా వాటర్ అనేది ఈ హైట్‌లోనే ఉంటది. ఈ పిల్లర్ ఉంచు, తీసేయి. ఓకే. ఈ మధ్యలో పిల్లర్స్ ఇది కూడా తీసేయి. ఓకే. ఇవి తీసేసిన తర్వాత నీకు వాటర్ హైట్ చేంజ్ కాదు. వాటర్ హైట్ ఇక్కడ వరకే ఉంటది. అసలు వాటర్ హైట్ ఈ చిన్న పిల్లర్స్ మీద డిపెండే కావట్లేదు. ఓకే. సో ఇక్కడ మీరు చిన్న పిల్లర్స్ ఎన్నన్నా పెట్టండి. అక్కడ గ్యాప్ ఉండనియండి. చిన్న పిల్లర్స్ పెట్టండి. ఏమన్నా చేయండి. బట్ ఈ చిన్న పిల్లర్స్ మీద అసలు వాటర్ హైట్ డిపెండే కావట్లేదు. మనకు ఓన్లీ వాటర్ హైట్ దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఈ పెద్ద పిల్లర్ ఉందా? ఈ పెద్ద పిల్లర్ తీసేస్తే సడన్‌గా వాటర్ ఓవర్‌ఫ్లో అయిపోతది. ఓకే. సో లెఫ్ట్ సైడ్‌కున్న పెద్ద పిల్లర్ ఏదైతే ఉంటదో అండ్ రైట్ సైడ్‌కున్న పెద్ద పిల్లర్ ఏదైతే ఉంటదో ఓన్లీ వాటి మీద వాటర్ డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఇంకోసారి చూద్దాం. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్‌కున్న పెద్ద పిల్లర్ అండ్ ఇది రైట్ సైడ్‌కున్న పెద్ద పిల్లర్. ఓకే. సో ఇక్కడ చిన్న పిల్లర్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఇవి చిన్నయి. అండ్ దీనికి ఓకే. సో ఈ మొత్తం గ్రూప్‌లో
లెఫ్ట్ సైడ్‌కున్న అతి పెద్ద లెఫ్ట్ సైడ్‌కి ఏది ఉంది పెద్ద పిల్లర్ ఇది. అండ్ రైట్ సైడ్‌కి ఇది ఒక పెద్ద పిల్లర్ ఉంది. ఓకే. సో, ఈ రెండిటికి మధ్యలో వాటర్ ఫార్మ్ అయితున్నాయి. అండ్ ఈ వాటర్ లెవెల్ అనేది ఓన్లీ ఈ మాక్సిమం హైట్ ఉన్న పిల్లర్స్ మీదనే డిపెండ్ అయితుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈ పిల్లర్ మీద ఎంత వాటర్ క్వాంటిటీ స్టోర్ అయితుందో మనం ఆలోచిద్దాం. ఓకే. సో, మనం ఇంకో సెకండ్ అబ్జర్వేషన్ ఇక్కడ రాసుకుందాం. వాటర్ హైట్, వాటర్ లెవెల్. ఓకే. వాటర్ లెవెల్ డిపెండ్స్ ఆన్ మాక్సిమం హైట్ పిల్లర్స్. ఓకే. హైయెస్ట్, ఓకే, టాలెస్ట్ పిల్లర్స్ మీద డిపెండ్ అవుతుంది. ద టాలెస్ట్ పిల్లర్స్. ఓకే. వాటర్ లెవెల్ అనేది టాలెస్ట్ పిల్లర్స్ మీద డిపెండ్ అవుతుందని మనకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఓకే, టాలెస్ట్ పిల్లర్స్ మీద డిపెండ్ అయింది. ఈ స్మాల్ పిల్లర్ ఉంటుంది కదా. ఓకే, ఈ స్మాల్ పిల్లర్ మీద ఎంత వాటర్ క్వాంటిటీ ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ స్మాల్ పిల్లర్ మీద ఎంత వాటర్ క్వాంటిటీ ఉన్నది ఇప్పుడు తెలియాలంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎంతైతే పిల్లర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఏదైతే పిల్లర్ ఉంటుంది ఆ రెండిటికి మినిమం హైట్లోనే ఉంటుంది కదా వాటర్ లెవెల్ అనేది. సో, ఇక్కడ మనం చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్ పెద్ద పిల్లర్ అండ్ రైట్ సైడ్ పెద్ద పిల్లర్ మధ్యలో ఆ రెండిటికి మినిమంలో దాని వాటర్ హైట్ ఉంటుంది. ఓకే. సో, వాటర్ అనేది దీని హైట్ పెంచుదాం. దీని హైట్ పెంచి ఓకే ఎంత చేద్దాం. ఓకే, ఈ రెండిటికి మినిమం ఏది ఇప్పుడు ఆ రెండు పెద్ద పిల్లర్స్లో మినిమం ఇది. ఓకే. సో, ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది ఆ రెండింటి మినిమం అవుతుంది. ఓకే, దాని లెఫ్ట్ సైడ్కి ఏదైతే పెద్ద పిల్లర్ ఉందో దాని రైట్ సైడ్కి ఏదైతే పెద్ద పిల్లర్ ఉందో ఆ రెండింటికి మినిమం వాటర్ హైట్ దానిపైన ఉంటుంది. ఓకే, ఆ పిల్లర్ పైన ఉంటుంది. అండ్ ఈ పిల్లర్ పైన ఉన్న వాటర్ క్వాంటిటీ రావాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్, ఓవరాల్ హైట్ ఉందా, ఈ ఓవరాల్ హైట్ మనకి ఈ ఓవరాల్ హైట్ ఉందా ఇక్కడ నుంచి ఇదంతా, ఆ ఓవరాల్ హైట్ నుంచి మనం పిల్లర్ హైట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఈ వాటర్ కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది మనకి. ఓకే. సో, అండ్ అది ట్రూ ఫర్ ఆల్ ద పిల్లర్స్. ఈ పిల్లర్కి అంతే, ఈ పిల్లర్కి అంతే, ఈ పిల్లర్కి కూడా అంతే. ఓకే. సో, అండ్ ఇట్లా మనం ఎవ్రీ పిల్లర్కి చేస్తే ఎవ్రీ పిల్లర్ పైన ఉన్న వాటర్ క్వాంటిటీ మనకు వచ్చేస్తుంది. ఓకే, ఈ పిల్లర్ పైన ఉన్న వాటర్ క్వాంటిటీ వస్తుంది, ఈ పిల్లర్ పైన ఉన్న వాటర్ క్వాంటిటీ వస్తుంది. ఓకే, అండ్ అన్ని పిల్లర్స్ మీద ఉన్న వాటర్ క్వాంటిటీ వస్తే మనకు ఓవరాల్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా వస్తుంది అండ్ మన ఆన్సర్ దొరుకుతుంది. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే లాజిక్ తోటి ఒక్కసారి ఏదైనా ఎగ్జాంపుల్ని డ్రై రన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో, లెట్స్ సే మనం 0 హైట్లో 1 హైట్, 2 హైట్, 3 హైట్, 4 హైట్, 5 హైట్. ఓకే. సో, ఇక్కడ మనకి పిల్లర్స్ ఉంటాయి. ఓకే, ఇవి ర్యాండమ్గా డ్రా చేస్తున్నా. ఓకే. సో, ఇవి మన పిల్లర్స్ అనుకుందాం. సో, ఇప్పుడు ఈ పిల్లర్స్లో ఎంత వాటర్ స్టోర్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. 9, 10, 11, 12, 13, 14. ఓకే, టోటల్ 14 పిల్లర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ వాటి హైట్స్ కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పిల్లర్ దగ్గరకు వద్దాం. ఓకే. సో, ఫస్ట్ పిల్లర్ దగ్గర మనం ఎంత వాటర్ స్టోర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ పిల్లర్ పైన. ఓకే, ఫస్ట్ పిల్లర్ పైన. ఓకే, లెఫ్ట్ సైడ్ దీనికి అన్నిటికన్నా పెద్ద పిల్లర్ ఏముంది? దీని లెఫ్ట్ సైడ్. ఓకే. సో, దీని లెఫ్ట్ సైడ్ అసలు పిల్లరే లేదు. అట్లాంటప్పుడు వాటర్ స్టోరే కాదు. ఓకే. సో, ఇక్కడ 0 క్వాంటిటీ. ఓకే. సో, ఇక్కడ రాసుకుందాం. సో, 0 క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లర్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ దీని హైట్ 0. దీని లెఫ్ట్ సైడ్కి ఉన్న అన్నిటికన్నా పెద్ద పిల్లర్ ఏముంది? దాని హైట్ 1 ఉంది. దీని రైట్ సైడ్ ఉన్న అన్నిటికన్నా పెద్ద పిల్లర్ హైట్ ఎంత ఉంది? దీని రైట్ సైడ్కి ఉన్న అన్నిటికన్నా పెద్ద పిల్లర్ 11 కదా. ఓకే. ఓకే, 5 ఉంది దాని హైట్. సో, ఇప్పుడు ఆ రెండిటికి మధ్యలో వాటర్ ఏ లెవెల్ వరకు ఫిల్ అవుతుంది? మినిమమ్ ఆఫ్ 1 అండ్ 11 కదా. సో, వాటర్ ఇదంతా ఫిల్ అవుతుంది. ఓకే. సో, దీంట్లో 1 యూనిట్ వాటర్ ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. సో, ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్ ఎంతవరకు పెద్దగా ఉంది పిల్లర్? సో, దీని లెఫ్ట్ సైడ్ పిల్లర్
దీని లెఫ్ట్ సైడ్ పిల్లర్ ఎంత పెద్ద ఉంది? సో, ఇదే అన్నిటికన్నా పెద్ద పిల్లర్ గదా! ఇక్కడ నుంచి వస్తే ఈ డైరెక్షన్‌లో వస్తే ఇదే అన్నిటికన్నా పెద్ద పిల్లర్. ఓకే. సో, దీని లెఫ్ట్ సైడ్ మాక్సిమం అనేది గూడా 3 అనుకుందాం. అండ్ 3 అనుకుంటే 3కి ఇంకా 11కి దాని రైట్ సైడ్ గూడా అన్నిటికన్నా పెద్దది 5 హైట్ ఉంది. ఓకే. సో, ఈ 5 హైట్ ఉన్న పిల్లర్‌కి ఇంకా 3 హైట్ ఉన్న పిల్లర్‌కి మినిమమ్ 3 అండ్ ఈ టోటల్ హైట్ మైనస్ ఆ లెవెల్ వాటర్ లెవెల్ మైనస్ పిల్లర్ హైట్ 3 - 3 సో 0 యూనిట్స్ ఫిల్ అవుతాయి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అనేది 3 అండ్ రైట్ సైడ్ మ్యాక్స్ అనేది 5 సో మినిమంలో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇక్కడ మళ్ళీ 1 యూనిట్ ఫిల్ అవుతుంది. ఓకే. సో, ఇది కూడా సేమ్ దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 3 రైట్ సైడ్ మ్యాక్స్ 5 అండ్ మినిమమ్ 3 - 3 0 అండ్ నెక్స్ట్ ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అనేది 3 దాని రైట్ సైడ్ మ్యాక్స్ అనేది 11 సో మినిమమ్ ఆఫ్ 11 అండ్ 3 - 1 2 యూనిట్స్ ఫిల్ అవుతాయి. ఓకే. ఇక్కడ 0 అండ్ ఇక్కడ 2 యూనిట్స్ అండ్ ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 3 రైట్ సైడ్ మ్యాక్స్ 11 సో 11కి 3కి మినిమమ్ 3 సో 3 - 0 3 యూనిట్స్ ఫిల్ అవుతాయి. ఓకే. 7 అంతే 8 కూడా అంతే. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 3 రైట్ సైడ్ మ్యాక్స్ 5 సో మినిమమ్ 3 - 3 0 సో ఇక్కడ 0 యూనిట్స్ అండ్ దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ వచ్చేసి 4. ఓకే. దీని లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 4 అండ్ రైట్ సైడ్ మ్యాక్స్ 5 మినిమమ్ 5 4 మినిమమ్ 4 - 4 0. ఓకే. అండ్ ఇక్కడ దాని లెఫ్ట్ మ్యాక్స్ 5 రైట్ మ్యాక్స్ 5 మినిమమ్ 5 అండ్ 5 - 5 ఇది కూడా 0. ఓకే. అండ్ దీని లెఫ్ట్ మ్యాక్స్ వచ్చేసి 5 దీని లెఫ్ట్ మ్యాక్స్ వచ్చేసి 5 అండ్ రైట్ మ్యాక్స్ వచ్చేసి 3 సో మినిమమ్ వచ్చేసి 3 - 2 1 యూనిట్. ఓకే. సో 1 యూనిట్ వాటర్ ఇక్కడ ఫిల్ అవుతాయి. ఓకే. అండ్ ఇక్కడ దీని లెఫ్ట్ మ్యాక్స్ వచ్చేసి 5 అండ్ రైట్ మ్యాక్స్ వచ్చేసి 3 సో మినిమమ్ 3కి సబ్ట్రాక్షన్ 0 యూనిట్స్ ఫిల్ అవుతాయి. ఓకే. అండ్ దీన్ని రైట్ మ్యాక్స్ వచ్చేసి 1 అండ్ లెఫ్ట్ మ్యాక్స్ వచ్చేసి 5 సో 1కి 5కి మినిమమ్ 1 1 - 1 0. ఓకే. సో 0 యూనిట్స్ ఫిల్ అవుతాయి. ఓకే. సో ఇట్లా మనం ఈచ్ పిల్లర్ మీద ఉన్న వాటర్ ఎంత అక్యూములేట్ అవుతుందో అన్నది మనం లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అండ్ దాని రైట్ సైడ్ మ్యాక్స్ టోటల్ ఆ రెండింటి యొక్క మినిమమ్ హైట్ అనేది వాటర్ లెవెల్ అక్కడ వరకు వస్తుంది. సో ఆ వాటర్ లెవెల్ వచ్చిన తర్వాత ఆ వాటర్ లెవెల్లో నుంచి ఆ పిల్లర్ హైట్ సబ్ట్రాక్ట్ చేస్తే యాక్చువల్ వాటర్ కంటెంట్ వస్తుంది. ఓకే. సో అట్లా మనం ఈచ్ పిల్లర్ మీద ఎంత వాటర్ అక్యూములేట్ అయ్యి ఉందో మనం కంప్యూట్ చేయొచ్చు అండ్ అట్లా ఎవ్రీ పిల్లర్కి చేస్తే మన టోటల్ ఈ అన్నిటి నెంబర్స్ యొక్క సమ్ తీసుకుంటే అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ ప్రాబ్లం కంప్లీట్లీ అబ్జర్వేషన్ బేస్డ్ ప్రాబ్లమే. సో దీంట్లో పెద్ద ఆల్గరిథం లేదు, దీనిలో మనం ఏం బైనరీ సెర్చ్ చేయట్లేదు, ప్రిఫిక్స్ సమ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. కంప్లీట్లీ అబ్జర్వేషన్ బేస్డ్ ప్రాబ్లం అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం లైక్ ఓఆఫ్ఎన్లో చేయాలంటే కొంచెం తెలిసి ఉండాలేమో, ఎందుకంటే దీనికి మనం ప్రిఫిక్స్ టెక్నిక్ వాడతాం. ఓకే. సో ఈ ప్రిఫిక్స్ టెక్నిక్ కూడా లైక్ ఇది లాస్ట్ పార్ట్ ప్రాబ్లంలో లాస్ట్ పార్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి రీచ్ కావాలి, దాని లెఫ్ట్ ఇంకా దాని రైట్ మ్యాక్సిమం మీద డిపెండ్ అవుతుంది, అన్నిటికన్నా పెద్ద పిల్లర్స్ మీద వాటర్ లెవెల్ డిపెండ్ అవుతుంది అన్న అబ్జర్వేషన్ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఓకే. సో ఇది లాస్ట్ పార్ట్ ప్రిఫిక్స్ టెక్నిక్ అనేది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా కోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో మనం ఈచ్ పాయింట్ కోసం ఓకే. సో ఈచ్ పిల్లర్ దగ్గరకు వచ్చి దాని లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం హైట్ దాని రైట్ సైడ్ మ్యాక్సిమం హైట్ కావాలి కదా. సో ఈ మ్యాక్సిమం హైట్ కోసం మనం మళ్ళీ సపరేట్గా లూప్ చేయొచ్చు, ఒక నెస్టెడ్ ఫర్ లూప్ చేయొచ్చు. ఓకే. n² అప్రోచ్ రాయొచ్చు. బట్ మనకి n² వద్దు, దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు అండ్ ఆప్టిమైజేషన్ అనేది ప్రిఫిక్స్ టెక్నిక్ తోటి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం బేసికల్లీ ఎవ్రీ ప్రిఫిక్స్ యొక్క మ్యాక్సిమం ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. అట్లా ప్రిఫిక్స్కి మ్యాక్సిమం స్టోర్ చేస్తాం, అట్లనే సఫిక్స్కి కూడా మ్యాక్సిమం స్టోర్ చేస్తాం ఎవ్రీ సఫిక్స్. ఓకే. సో మనం ఏదన్నా ఒక పాయింట్కి వచ్చినాం అనుకోండి, సో లెట్స్ సే ఈ పాయింట్లో ఉన్నాం. ఓకే. సో ఈ పాయింట్ యొక్క లెఫ్ట్ మ్యాక్స్ ఇంకా రైట్ మ్యాక్స్ కావాలంటే
మనకి అది ఇక్కడ దొరుకుతుంది. మన లెఫ్ట్ సైడ్ మొత్తానికి మ్యాక్స్ అనేది మన ప్రిఫిక్స్ మ్యాక్స్లో దొరుకుతుంది. దాని -1 i-1కి ప్రిఫిక్స్ మ్యాక్స్లో చూడాలి. అండ్ దాని రైట్ సైడ్లో ఇది దొరుకుతుంది. ఓకే, i-1 i-1 కూడా కాదు, i+1. ఓకే, సారీ i+1 i వరకే. ఓకే, ఎందుకంటే మనం ఆ పిల్లర్ హైట్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో మనం ఇక్కడ చూస్తే మనం ఇక్కడ దీని లెఫ్ట్ మ్యాక్స్ అనేది 3 అనుకున్నాం. ఓకే, సో 3 హైట్ అనేది i-1 వరకు లేదు, అదే 3 హైట్ ఉంది. ఓకే, సో ఆ పిల్లర్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ప్రిఫిక్స్ మ్యాక్స్ ఆఫ్ i అండ్ సఫిక్స్ మ్యాక్స్ ఆఫ్ i ఆ రెండింటికి మినిమం కన్సిడర్ చేయాలి. ఓకే, సో మనం ఇది ఇంకా ఇది కన్సిడర్ చేయాలి, ఇది కాదు. ఓకే, ఇది ఇంకా ఇది కన్సిడర్ చేసి ఆ రెండింటికి మినిమం తీసి దాన్ని మన పిల్లర్ హైట్ నుంచి సబ్ట్రాక్ట్ చేసేసి మన పిల్లర్ హైట్ దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసి ఆన్సర్కి యాడ్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అండ్ దీన్ని కోడ్ చేద్దాం. సో కోడ్ కూడా సింపులే, ఒక్కసారి అంత ఐడియా వచ్చేసిన తర్వాత కోడ్ అనేది చాలా సింపుల్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం హైట్ తీసుకుందాం, సారీ లెంత్ తీసుకుందాం. హైట్ యొక్క లెంత్, నెంబర్ ఆఫ్ పిల్లర్స్. అండ్ మనకి ఇప్పుడు ప్రిఫిక్స్ మ్యాక్సిమం కావాలి కదా. సో వెక్టార్, సో దాన్ని మనం ఒక వెక్టార్లో స్టోర్ చేద్దాం. ఓకే, ప్రిఫిక్స్, ఓకే దాన్ని p max అనుకుందాం. ఓకే, దాన్ని p max అనుకుందాం అండ్ అది 0 పెట్టుకుందాం. అండ్ సఫిక్స్ మ్యాక్స్ని s max అనుకుందాం. ఓకే, ఇది కూడా n సైజ్ డిక్లేర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆ మ్యాక్సిమమ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 0 ఇనీషియల్గా మన మ్యాక్స్ వేరియబుల్ అనేది 0 ఉంచుకుందాం. అండ్ mx ఈజ్ ఈక్వల్స్ టు mx ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ హైట్ ఆఫ్ i అండ్ mx. ఓకే, అండ్ ఇప్పుడు pmaxలోకి pmax ఆఫ్ iలోకి mxని అసైన్ చేయాలి. ఓకే, సో ఇట్లా మనకి ప్రిఫిక్స్ మ్యాక్స్ వచ్చేస్తుంది అండ్ అట్లనే సఫిక్స్ మ్యాక్స్ కూడా రావాలి. సో సఫిక్స్ అంటే రివర్స్లో వస్తుంది, i > 0 i -, mx ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ mx కామా హైట్ ఆఫ్ i. ఓకే, సేమ్ ఇది లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సఫిక్స్ మ్యాక్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు mx. ఓకే, సో బట్ సఫిక్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు మళ్ళీ మ్యాక్స్ని 0 చేసుకోవాలి. ఓకే, సో మనకి అట్లా ప్రిఫిక్స్ మ్యాక్స్ వచ్చింది, సఫిక్స్ మ్యాక్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు మన ఆన్సర్ స్టోర్ చేసుకుంటూ మళ్ళీ రివర్స్ చేయాలి. ఆన్సర్ ఈక్వల్స్ టు 0, i ఈక్వల్స్ టు 0 నుంచి మళ్ళీ i <n, i ++ L2 ఆన్సర్ ఈక్వల్స్ టు వాటర్ లెవెల్. ఓకే, ఫస్ట్ అయితే ఇంట్ వాటర్ లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ ప్రిఫిక్స్ మ్యాక్స్ ఆఫ్ i కామా సఫిక్స్ మ్యాక్స్ ఆఫ్ i. ఓకే, సో ఆ రెండింటి మినిమం వాటర్ లెవెల్ వస్తుంది. అండ్ మనకు వాటర్ కంటెంట్ కావాలంటే ఆన్సర్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు పిల్లర్ వాటర్ లెవెల్ మైనస్ పిల్లర్ హైట్. ఓకే, సో వాటర్ లెవెల్ మైనస్ హైట్ ఆఫ్ i. ఓకే, సో ఇట్లా చేస్తే వాటర్ కంటెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ రిటర్న్ ఆన్సర్ చేస్తే ఇది రిటర్న్ అయిపోతుంది. సో ఇది మన కోడ్ రన్ చేద్దాం. అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అయింది, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. అండ్ ఈ ప్రాబ్లం యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూసేద్దాం. సో ఈ ప్రాబ్లం యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి, సో టైం వచ్చేసి మనం ఎన్నిసార్లు ట్రావర్సల్స్ చేస్తున్నాం, ఒకటి ప్రిఫిక్స్కి చేస్తున్నాం, ఒకటి సఫిక్స్కి చేస్తున్నాం, అండ్ ఒకటి మళ్ళీ ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ చేస్తున్నాం. సో 3n ట్రావర్సల్స్ చేస్తున్నాం. అండ్ సారీ 3 ట్రావర్సల్స్ చేస్తున్నాం. సో 3n ఇటరేషన్స్. అండ్ దీని కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). ఓకే, సో స్పేస్ వచ్చేసి మనం ఒక ప్రిఫిక్స్ మ్యాక్స్ అరే పెట్టుకుంటున్నాం అండ్ ఒక సఫిక్స్ మ్యాక్స్ పెట్టుకుంటున్నాం. సో 2n స్పేస్ తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి O(n). ఓకే, సో ఇది టైమ్ అండ్ స్పేస్
కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లంలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే మీరు కమెంట్ చేసి అడగండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెన్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్కి, మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.